ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఛానల్కి స్వాగతం. 2026వ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఎంతోమంది అవివాహితుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. గ్రహాల సంచారం వాటి శుభ ప్రభావాలు వివాహ గడియలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా దేవగురువు అయిన బృహస్పతి, ప్రేమ బంధాలకు కారకుడైన శుక్రుడు అనుకూలించినప్పుడు వివాహ మార్గం సుగమం అవుతుంది. వీరి ప్రభావం జాతకంలో 7వ ఇంటిపై ఉన్నప్పుడు శుభ ఫలితాలు త్వరగా అందుతాయి. అయితే అదే సమయంలో శని, రాహు, కేతు వంటి గ్రహాల ప్రతికూల సంచారం వివాహంలో జాప్యాలు, అడ్డంకులు, గందరగోళాలకు కారణం కావచ్చు. ఈ గ్రహ సంచారాల ఆధారంగా 2026లో ఏ రాశుల వారికి కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయో, ఏ రాశుల వారు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తాయి. ఈ రాశుల వారికి 2026లో వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అయితే చిన్నపాటి గ్రహ ప్రభావాల వల్ల కొన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. 2026లో ఏప్రిల్ నుంచి వివాహ యోగం ఉన్న మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి 2026 సంవత్సరం వివాహపరంగా ఒక మిశ్రమ అనుభూతిని ఇవ్వబోతోంది. గురుబలం, శుక్రుడి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉండడం వల్ల మీకు వివాహ అవకాశాలు వస్తాయి. సంవత్సరం మొదటి భాగంలో అంటే తొలి 6 నెలల్లో బృహస్పతి మీకు అపారమైన బలాన్ని, సానుకూల దృక్పథాన్ని ఇస్తాడు. ఈ సమయంలో మీరు కలిసే వ్యక్తులు, ఏర్పడే పరిచయాలు చాలా ముఖ్యమైనవిగా మారుతాయి. శుక్రుడి యొక్క ప్రభావం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరిగి ఎదుటివారిని సులభంగా ఆకట్టుకుంటారు. కొత్త సంబంధాల కోసం ప్రయత్నించడానికి, కుదిరిన సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. అయితే సానుకూలతల మధ్య ఒక పెద్ద సవాలు కూడా ఉంది. ఇది శనిగ్రహ ప్రభావం. ప్రస్తుతం మీకు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శనిదేవుడు మీ ఓర్పుని పరీక్షిస్తాడు. దీనివల్ల వివాహ ప్రయత్నాల్లో ఊహించని జాప్యాలు, అడ్డంకులు ఎదురవుతాయి. అన్నీ కుదిరాయి, నిశ్చితార్థం తర్వాత అనుకున్న సమయంలో ఏదో ఒక చిన్న కారణంతో సంబంధం ఆగిపోవడం లేదా వాయిదా పడడం వంటివి జరగచ్చు. ఈ పరిస్థితి మీకు మానసిక ఆందోళన కలిగించవచ్చు. అయినప్పటికీ కూడా మీరు నిరాశ చెందకూడదు. గురుబలం మిమ్మల్ని కాపాడుతుంది. మొదట్లో కొన్ని సంబంధాలు చేజారినా చివరికి మీకు తగిన స్థిరమైన బంధం దొరుకుతుంది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో, స్నేహితుల ద్వారాగా లేదా ప్రయాణాల్లో కలిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తిపరమైన సమావేశాలు లేదా మతపరమైన ప్రదేశాల్లో కూడా మీకు సరైన వ్యక్తి పరిచయం కావచ్చు. మీరు చేయవలసిందల్లా ఓపికతో ఉంటూ వచ్చే ప్రతి అవకాశాన్ని పరిశీలించుకోవడమే. శని ప్రభావం వల్ల ఆలస్యం అవుతుంది, కానీ వివాహం జరగడం మాత్రం ఖాయం. 2026లో వివాహ యోగం ఉన్న 2వ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం వివాహ సమయంలో ఒక వరం లాంటిది. ముఖ్యంగా బృహస్పతి అనుగ్రహం మీ పైన సంపూర్ణంగా ఉంటుంది. మొదటి భాగంలో గురుబలం మంచి స్థితిలో ఉండడం వల్ల మీ వివాహ ప్రయత్నాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ముందుకు సాగుతాయి. గత కొంతకాలంగా ప్రేమలో ఉండి వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశం. మీ ప్రేమకు కుటుంబ సభ్యుల నుంచి లేదా ఇతర వ్యక్తుల నుంచి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అందరి అంగీకారంతో మీ వివాహం జరుగుతుంది. బృహస్పతి మీలో భావోద్వేగ స్థిరత్వాన్ని, భద్రతా భావాన్ని పెంచుతాడు. దీనివల్ల మీరు సంబంధాల విషయంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీకు వచ్చే సంబంధాలు మంచి కుటుంబాల నుంచి మీకు తగినవిగా ఉంటాయి. అనవసరమైన గందరగోళం లేకుండా చాలా ప్రశాంతంగా మీ వివాహ ఘట్టం పూర్తవుతుంది. ముఖ్యంగా సంవత్సరం మొదటి 6 నెలలు మీకు అత్యంత యోగదాయకంగా చెప్పవచ్చు. ఈ సమయంలో నిశ్చితార్థం లేదా వివాహం జరగడానికి బలమైన అవకాశాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామిని మీరు ఎక్కువగా మీ చుట్టుప్రక్కల వాతావరణంలోనే కనుక్కుంటారు. మీ కార్యాలయంలో సహోద్యోగి రూపంలో లేదా మీ నివాస ప్రాంతానికి దగ్గరలో ఉన్న వారి ద్వారా ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. మీ స్నేహితులు లేదా దగ్గరి బంధువులు కూడా మీకు ఒక మంచి ప్రతిపాదన తీసుకురావచ్చు. ఈ సంవత్సరం ఈ వివాహ జీవితానికి ఒక బలమైన పునాది వేస్తుంది. మీరు చేయాల్సిందల్లా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే. ఎలాంటి సందేహాలకు తావు ఇవ్వకుండా మనసుకు నచ్చిన వ్యక్తితో 7 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉండండి. 2026 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి వివాహ యోగం ఉన్న 3వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 2026 సంవత్సరం వివాహ జీవితంలో మాధుర్యాన్ని నింపనంది. ఈ రాశి వారికి అధిపతి అయిన చంద్రుడితో పాటు శుభగ్రహాలైన బృహస్పతి, శుక్రుడు కూడా మీకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు. ఈ గ్రహాల కలయిక వల్ల మీ వివాహ ప్రయత్నాలు ఫలించి మీరు ఒక అందమైన బంధంలోకి అడుగు పెడతారు. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో కంటే మధ్య భాగం నుండి మీకు మరింత అనుకూలమైన సమయం ప్రారంభమవుతుంది.
జూన్ మాసం తర్వాత గ్రహస్థితులు మీకు అత్యంత అనుకూలంగా మారుతాయి. ఇప్పటి నుండి వివాహానికి సంబంధించిన చర్చలు వేగవంతమవుతాయి. నిలిచిపోయిన సంబంధాలు మళ్ళీ పట్టాలెక్కుతాయి. కొత్త సంబంధాలు వెతుక్కుంటున్న వారికి మంచి ప్రతిపాదనలు కూడా వస్తాయి. ఈ సమయంలో మీ భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. మీరు మానసికంగా చాలా సంతృప్తిగా ఆనందంగా ఉంటారు. ఈ సానుకూల శక్తి మీ సంబంధాలపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు కుటుంబ కార్యక్రమాల్లో పరిచయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా వివాహ వేడుకకు వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులందరూ కలిస్తే గెట్ టుగెదర్ పార్టీలో లేదా ఇతర శుభకార్యాల్లో మీ మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడవచ్చు. అంతేకాకుండా మీ మాతృవర్గం వారి ద్వారా, అంటే మీ తల్లి వైపు బంధువుల ద్వారా కూడా ఒక అద్భుతమైన సంబంధం కుదిరే అవకాశం ఉంది. వారు పరిచయం చేసే వ్యక్తి మీ అంచనాలకు తగినట్లుగా ఉండి మీ ఇద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం చివరి భాగంలో మీ వివాహం జరగడం దాదాపు ఖాయం. మీ బంధం కేవలం ప్రేమతోనే కాకుండా కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో నిండి ఉంటుంది. వివాహ యోగమున 4వ రాశి సింహరాశి. సింహరాశి వారికి 2026వ సంవత్సరం ఏప్రిల్ నుంచి వివాహపరంగా శుభవార్తలను మోసుకొస్తున్నప్పటికీ సవాళ్లు కూడా మీ ముందుంటాయి. మీ రాశి అధిపతి అయిన సూర్యుడు శుక్రుడితో కలిసి సంవత్సరం ఆరంభంలో మీకు అద్భుతమైన యోగాన్ని కలిగిస్తున్నారు. ఈ గ్రహాల అనుకూలత వల్ల సంవత్సరం మొదటి భాగం మీ వివాహ ప్రణాళికకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం, ఆకర్షణ రెండూ పెరుగుతాయి. మీరు చాలా తేజస్సుతో కనిపిస్తారు. ఇది ఎదుటి వారిని ఆకట్టుకుంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో వాటిని ముమ్మరం చేయడం మంచిది. మంచి సంబంధాలు కుదరడం, నిశ్చితార్థం జరగడం వంటివి ఈ కాలంలో జరగచ్చు. అయితే ఈ సంవత్సరం 2వ భాగంలో ముఖ్యంగా చివరి నెలలో పరిస్థితులు కాస్త సవాళ్లుగా మారతాయి. కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావాల వల్ల వివాహ ప్రయత్నాల్లో ఆలస్యాలు, అడ్డంకులు ఎదురయ్యే అవకాశము ఉంది. ఈ సమయంలో మీరు సహనంతో వ్యవహరించాలి. అనవసరమైన అహం, వాదనలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. అందువల్ల సింహరాశి వారు వీలైనంత వరకు వివాహానికి సంబంధించిన నిర్ణయాలను, కార్యక్రమాలను సంవత్సరం మొదటి భాగంలోనే పూర్తి చేసుకోవడం ఉత్తమం. మీ జీవిత భాగస్వామి మీకు సామాజిక సంబంధాల ద్వారా పరిచయం కావచ్చు. మీ స్నేహితుల సర్కిల్లో కానీ, కుటుంబ స్నేహితుల ద్వారా కానీ ఒక మంచి వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశం బలంగా ఉంటుంది. మీ స్నేహితులు మీకోసం ఒక మంచి సంబంధం తీసుకురావడంలో కీలక పాత్ర వహిస్తారు. కాబట్టి సామాజికంగా చురుగ్గా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఆలస్యం జరిగిన చివరికి మీకు తగిన భాగస్వామి లభిస్తారు. 2026లో వివాహ యోగం ఉన్న 5వ రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 2026వ సంవత్సరం వివాహపరంగా ఒక అద్భుతమైన కానుకను ఇవ్వబోతోంది. మీ రాశి అధిపతి అయిన బృహస్పతితో పాటు కర్మకారకుడైన శని గ్రహం కూడా మీకు అనుకూలంగా సంచరించడం ఒక విశేషం. సాధారణంగా శని జాప్యానికి కారకుడు అయినప్పటికీ ఈసారి మీకు అనుకూల స్థానంలో ఉండడం వల్ల మీ వివాహానికి ఉన్న అడ్డంకులను ఆయన స్వయంగా తొలగిస్తాడు. ఇది మీకు చాలా అరుదైన బలమైన యోగం. ముఖ్యంగా సంవత్సరం ప్రారంభం నుండి జూన్ మాసం వరకు వివాహానికి ఉన్న అన్ని రకాల ఆటంకాలు తొలగిపోతాయి. ఏళ్ల తరబడి వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ సమయంలో ఒక మంచి మార్గం అయితే లభిస్తుంది. ఈ కాలం నిశ్చితార్థాలకు, వివాహానికి అత్యంత అనుకూలమైనది. ఆ తర్వాత మళ్ళీ నవంబర్, డిసెంబర్ మాసాల్లో గ్రహబలం పుంజుకొని వివాహ యోగాన్ని ప్రసాదిస్తుంది. ఈ సంవత్సరంలో మీరు కలుసుకోబోయే జీవిత భాగస్వామి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వారు మీలాగే స్వేచ్ఛను, స్వతంత్రాన్ని గౌరవించే వ్యక్తి అయి ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ వ్యక్తిత్వాన్ని మెచ్చుకునేవారే ఉంటారు. సృజనాత్మక రంగాలపై ఆసక్తి, జీవితం పట్ల ఒక సానుకూల దృక్పథం ఉన్నవారితో మీకు సంబంధం ఏర్పడే అవకాశము ఎక్కువగా ఉంది. మీ ఇద్దరి మధ్య కేవలం భార్యాభర్తల బంధమే కాకుండా ఒక మంచి స్నేహం కూడా ఉంటుంది. బృహస్పతి, శని ఇద్దరి మధ్యలో ఉండడం వల్ల మీ బంధం చాలా స్థిరంగా, కాలంగా నిలిచేదిగా ఉంటుంది. ఈ అద్భుతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ అంచనాలకు తగిన వ్యక్తితో 7 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఈ 2026వ సంవత్సరంలో వివాహ యోగం ఉన్న 6వ రాశి తులారాశి. తులారాశి వారికి 2026వ సంవత్సరం వివాహ బంధంలో సామరస్యాన్ని, ప్రేమను తీసుకొస్తుంది. మీ రాశి అధిపతి అయిన శుక్రుడు, మనఃకారకుడైన చంద్రుడు మీకు అనుకూలంగా ఉండి మీ బంధాలలో మాధుర్యాన్ని నింపుతారు. సంవత్సరం మొదటి 6 నెలలు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో నిశ్చితార్థాలు, వివాహ చర్చలు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి గ్రహాలు సంపూర్ణంగా సహకరిస్తాయి. మీ మాట తీరు, ప్రవర్తన ఎదుటివారిని ఆకట్టుకునేలా ఉంటాయి. దీనివల్ల బంధాలు చాలా బలంగా కుదురుతాయి. అయితే ఈ సానుకూల వాతావరణంలో మీరు ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
రాహువు సంచారం వల్ల అబద్ధాలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా సంవత్సరం చివరి భాగంలో అక్టోబర్ మాసం తర్వాత ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాహువుతో పాటు శుక్రుడు బుధుడు వక్రీకరించి సంచరించడం వల్ల సంబంధాలతో ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుదిరిన సంబంధాల్లో కూడా అనవసరమైన అనుమానాలు గందరగోళం ఏర్పడవచ్చు. ముందుకు వెళ్ళడానికి సంకోచించవచ్చు. నిర్ణయం తీసుకోలేకపోవడం వంటివి జరగవచ్చు. అందువల్ల తులారాశి వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, వివాహ సంబంధం ఖరారు చేసే ముందు కేవలం ఇతరులు చెప్పిన మాటలు విని నిర్ణయం తీసుకోవద్దు. మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది వినండి. మీరే స్వయంగా విచారించి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రండి. మొదటి 6 నెలలు అనుకూల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని వివాహ ఘట్టాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం మీకు ఒక అందమైన వైవాహిక జీవితాన్ని అందిస్తుంది. అలాగే ఈ రాశుల వారితో పాటు మరికొన్ని రాశుల వారికి కూడా ఈసారి వివాహ యోగం ఉంది. కానీ కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల చాలా సవాళ్ళు, ఇబ్బందులు, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటాయి. మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయం అనేది మీ సొంతం అవుతుంది. 2026 సంవత్సరం వివాహ విషయంలో మిశ్రమ ఫలితాలను పొందే రాశి కన్యరాశి. కన్యరాశి వారికి ఈ 2026 సంవత్సరం వివాహ సమయంలో మిశ్రమ ఫలితాలను పొందుకోబోతున్నారు. ఇది మీకు పూర్తిగా అనుకూలమైన సంవత్సరం కాదు. అలా అని చెప్పేసి పూర్తిగా ప్రతికూలమైనది కూడా కాదు. ప్రధానంగా మీ రాశికి 7వ స్థానంలో అంటే కలత స్థానంలో శని సంచరిస్తున్నాడు. 7వ ఇంట్లో శని ఉండడం వల్ల వివాహానికి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా జాప్యం జరుగుతుంది. మీ ఓర్పుకి ఇది ఒక పరీక్ష సమయం. కొన్నిసార్లు అన్నీ అనుకూలంగా ఉన్న చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి వివాహం వాయిదా పడవచ్చు. అయితే శని ప్రభావం వల్ల కలిగే ఒక మంచి విషయం ఏమిటంటే, ఏర్పడే బంధం చాలా బలమైనదిగా దీర్ఘకాలమైనదిగా ఉంటుంది. పైన మెరుగులు కాకుండా బంధం యొక్క లోతులను స్థిరత్వాన్ని పరీక్షిస్తాడు. కాబట్టి ఈ జాప్యాన్ని చూసి నిరాశ చెందొద్దు. ఈ సంవత్సరంలో మీకు కొన్ని నెలలు మాత్రమే వివాహానికి అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ మాసాలు మీకు చాలా కీలకమైనవి. ఈ సమయంలో గ్రహస్థానాలు అనుకూలించి బంధాలలో స్థిరత్వం, స్పష్టత లభిస్తాయి. వివాహ ప్రతిపాదనలు రావడం, నిశ్చితార్థం చేయడం వంటివి ఈ సమయంలో జరగవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సిన సూచన ఏమిటి అంటే, ఈ అనుకూల సమయంలో కనుక వివాహం నిశ్చయమైతే ముహూర్తాన్ని ఎక్కువ కాలం వాయిదా వేసుకోకపోవడమే మంచిది. ఆలస్యం చేసే కొద్దీ మళ్ళీ శని ప్రభావం వల్ల సమస్యలు తలెత్తచ్చు. కాబట్టి కన్యరాశి వారు ఓపికతో ఉంటూ ఏప్రిల్ నుండి జూన్ మధ్యకాలాన్ని సద్వినియోగం చేసుకుంటే సవాళ్లను అధిగమించి వివాహ బంధంలోకి అడుగు పెట్టగలరు. ఇక 2026 సంవత్సరం వివాహ విషయంలో మిశ్రమ ఫలితాలను పొందే రాశి మకర రాశి. మకర రాశి వారికి 2026 సంవత్సరం వివాహపరంగా ఎత్తు పల్లాలతో కూడిన ప్రయాణంలా ఉంటుంది. మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని గ్రహాలు అనుకూలించిన మరికొన్ని గ్రహాలు సవాళ్లను విసురుతాయి. సంవత్సరం మొదటి భాగంలో శని కుజుడి ప్రభావం వల్ల సంబంధాలతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. చిన్న విషయాలకి అపార్థాలు రావడం, ఎదుటి వారిని అర్థం చేసుకోవడంలో విఫలం కావడం, లేదా కుదురుతుంది అనుకున్న సంబంధాలు మధ్యలోనే ఆగిపోవడం వంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీరు చాలా సమన్వయంతో, ఓపికతో వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. అయితే సంవత్సరం మధ్య భాగం మీకు ఊరటని ఇస్తుంది. ముఖ్యంగా జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్యకాలం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో బృహస్పతి, శుక్రుడు ఇద్దరూ మీకు అనుకూలంగా మారి వివాహ ప్రతిపాదనలను, నిశ్చితార్థాలకు మార్గం సుగమం చేస్తాయి. వివాహం సాఫీగా సాగుతుంది. ఈ శుభ సమయాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలి. పెళ్లి చూపులు, ముఖ్యమైన చర్చలు ఈ మాసంలోనే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఈ కాలంలో కుదిరే సంబంధం మీకు స్థిరత్వాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మకర రాశి వారు సంవత్సరం ప్రారంభంలో ఎదురయ్యే సవాళ్లకు కృంగిపోకుండా జూన్ నుండి అక్టోబర్ మధ్య వచ్చి సానుకూల సమయం కోసం వేచి ఉండండి. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే ఈ 2026లో తప్పకుండా వివాహ సంబంధంలోకి అడుగు పెడతారు. ఇక 2026 సంవత్సరం వివాహ విషయంలో మిశ్రమ ఫలితాలను పొందే రాశి కుంభరాశి. కుంభరాశి వారికి 2026 సంవత్సరం ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉన్నప్పటికీ వివాహ విషయంలో మాత్రం మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది. ప్రేమలో ఉన్నవారికి వారి బంధం మరింత బలపడుతుంది. కానీ దానిని వివాహం వరకు తీసుకువెళ్ళే క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. దీనికి ప్రధాన కారణం రాహువు యొక్క ప్రభావం. రాహువు అపార్థాలకు, అనవసరమైన అనుమానాలకు కారణమవుతాడు. ఈ మాసం తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో సంబంధాలలో గందరగోళం పెరిగే అవకాశము ఉంది.
అయితే సంవత్సరం ప్రారంభం నుండి అక్టోబర్ వరకు మీకు అనుకూలమైన సమయమే. ఈ కాలంలో వివాహానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, చర్చలు జరగచ్చు. సంవత్సరం మధ్యలో కూడా శుక్రుడు బుధుడు అనుకూలంగా లేకపోవడం వలన కమ్యూనికేషన్ గ్యాప్స్, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సంబంధాన్ని ఖరారు చేసుకునే విషయంలో మీ మనసులో లేనిపోని సందేహాలు తలెత్తచ్చు. ఇది పూర్తిగా అశుభ సమయమని చెప్పలేం, కానీ సవాళ్లతో కూడుకున్న వివాహ యోగమని చెప్పచ్చు. మీరు చేయవలసిందల్లా మీ భాగస్వామితో లేదా కాబోయే భాగస్వామితో చాలా పారదర్శకంగా నిజాయితీగా మాట్లాడడం, మీ మనసులోని సందేహాలను వారితో పంచుకోవడం ద్వారా అపార్థాలకు తావు లేకుండా చూసుకోవచ్చు. అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సవాలుగా ఉండే సమయంలో ఓపికగా వ్యవహరిస్తే మీకు వివాహ బంధంలోకి ప్రవేశించగలుగుతారు. ఇక ఈ 2026 సంవత్సరం వివాహ సమయంలో మిశ్రమ ఫలితాలను పొందే రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరం ప్రేమ వివాహ విషయంలో మిశ్రమ ఫలితాలను అందించనుంది. సంవత్సరం మొదటి భాగం, ముఖ్యంగా తొలి 6 నెలలు మీకు కాస్త కష్టతరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కోరుకున్నట్లుగా సంబంధాలు బలంగా ఉండకపోవచ్చు. కొన్ని ప్రతిపాదనలు వచ్చినా అవి మీకు సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. జాతకంలో శని యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలలో అడ్డంకులు, నిరాశలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఈ కాలంలో మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిది. అయితే నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే సంవత్సరం చివరి భాగం మీకు శుభవార్తలను తీసుకువస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ మాసం తర్వాత గ్రహస్థితులు మీకు పూర్తిగా అనుకూలంగా మారతాయి. ఇప్పటి నుండి మీ వివాహ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. కొత్త సంబంధాలు ఏర్పడడానికి, ప్రేమ వివాహాలు సాధ్యపడడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. గతంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు నచ్చిన వ్యక్తితో సంబంధం అనేది ఏర్పడుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు సంవత్సరం మొదటి భాగంలో సహనంతో ఉండి తమకు తాము మానసికంగా సిద్ధం చేసుకొని అక్టోబర్ తర్వాత వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆలస్యమైన చివరికి మీకు ఒక మంచి స్థిరమైన వైవాహిక జీవితం లభిస్తుంది. వివాహంలో ఎదురయ్యే ఆటంకాలు, జాప్యాలను తొలగించుకోవడానికి హిందూ సంప్రదాయాల్లో అనేక పరిహారాలు సూచించబడ్డాయి. వ్యక్తిగత జాతక చక్రాన్ని బట్టి ప్రత్యేక పరిహారాలు ఉన్నప్పటికీ సాధారణంగా ఆచరించగలిగే కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని శ్రద్ధగా భక్తితో ఆచరించడం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. వివాహానికి ప్రధాన కారకుడు బృహస్పతి. ఆయన అనుగ్రహం లేకపోతే వివాహంలో జాప్యం జరుగుతుంది. బృహస్పతి అనుగ్రహం కోసం ప్రతి గురువారం ఉపవాసం ఉండడం లేదా ఉదయం స్నానం చేశాక పసుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. శనగలు, పసుపు, బెల్లం వంటి వాటిని అరటి చెట్టుకు సమర్పించి నవగ్రహ ఆలయంలోని బృహస్పతికి పూజ చేయండి. ఓం భ్రూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం శ్రేష్టం. శుక్రుడు కలత కారకుడు మరియు దాంపత్య సుఖానికి అధిపతి. ప్రతి శుక్రవారం తెల్లని వస్త్రాలు ధరించి శివాలయానికి వెళ్ళి శివుడికి లేదా అమ్మవారికి తెల్లని పువ్వులు, పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటితో అభిషేకం చేయడం మంచిది. ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని లేదా జాతకంలో శని దోషం ఉన్న వారికి వివాహం ఆలస్యం అవుతుంది. ప్రతి శనివారం ఉపవాసం ఉండి సాయంత్రం శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు, ఇనుము వంటి వాటిని దానం చేయడం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శని దోష ప్రభావం తగ్గుతుంది. రాహుకేత దోష నివారణకు రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం, దుర్గా స్తుతి పారాయణం చేయడం వల్ల రాహు దోషం తగ్గుతుంది. కేతువు కోసం గణపతిని ఆరాధించడం, ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించడం ఉత్తమం. కొన్ని వ్రతాలు పారాయణం చేయడం వల్ల కూడా వివాహానికి కలిగే ఆటంకాలను తొలగిస్తాయి. గౌరీ పూజ అమ్మాయిలకు శీఘ్ర వివాహం కావడానికి ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. రుక్మిణి కళ్యాణ పారాయణం శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి రుక్మిణీదేవి చేసిన ప్రార్థన ఇది. ఈ ఘట్టాన్ని భాగవతం నుండి పారాయణం చేయడం వల్ల మంచి భర్త లభిస్తాడని నమ్మకం. శివారాధన అబ్బాయిలకు మంచి భార్య లభించాలంటే శివుడిని ఆరాధించడం ఉత్తమం. వీటితో పాటు ఇప్పుడు చెప్పే వాటిని ఆచరించండి. ఆవుకు ఆహారం పెట్టడం, ముఖ్యంగా పసుపు కలిపిన పిండి ముద్దలో బెల్లం పెట్టి గురువారం రోజు ఆవుకు తినిపించడం వల్ల గురుబలం పెరుగుతుంది. గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం రోజు పేదవారికి శక్తి కొలది సహాయం చేయడం చాలా మంచిది. జాతకంలో పితృదోషం ఉన్న వివాహంలో ఆటంకాలు ఎదురవుతాయి. అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు విడవడం లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం ద్వారా ఈ దోషాన్ని నివారించుకోవచ్చు. ప్రతిరోజు పక్షులకు గింజలు లేదా ధాన్యం వేయడం వల్ల కూడా గ్రహాల అనుగ్రహం కలుగుతుంది.
ఈ పరిహారాలన్నీ నమ్మకంతో శ్రద్ధతో ఆచరించాలి. పరిహారం ప్రారంభించే ముందు మీ ఇష్టదైవాన్ని పెద్దలను తలుచుకొని సంకల్పం చెప్పుకోవడం మంచిది. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయడం మర్చిపోవద్దు.